కి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జాబ్ కమిటీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాబ్ కమిటీ వారి బ్రోషర్ రిలీజ్ చేయడం నిజంగా ఇది చాలా హార్డ్ వర్క్. ఇది అంత ఈజీ కాదు, మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇంతకుముందు చాలా వరకు మన సి కళ్యాణ్ గారు మాట్లాడారు. నరేష్ ఏ పనైనా చేపడితే ఈజ్ వెరీ కమిటెడ్ కాబట్టి అది వదిలిపెట్టాడు. అలాగే శివాజీ రాజా ఇప్పుడే కాదు, నాకు ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అప్పుడు శివాజీ కూడా జనరల్ సెక్రటరీగానే ఉన్నాడు. తనలో చూసింది ఏంటంటే ఆ ప్యాషన్, ఏదో చెయ్యాలి అన్నది. అంటే అప్పుడు కూడా చాలామంది అతనికి సహకరించారు. బట్ ఇప్పుడు ఐ థింక్ చాలా ఫ్రీ హ్యాండెడ్గా లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువ మంది ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇప్పుడు ఉండడం వల్ల మీరందరూ చాలా ఎవరు బంధం వేయట్లేదు కాబట్టి మన అనుకున్న పనులు చేయగలుగుతున్నాం. చాలా సంతోషమైన విషయం. అలాగే ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు వాళ్ళందరూ చెప్పేశారు కాబట్టి నేను రిపీట్ చేయదలుచుకోలేదు. కౌన్సిలింగ్ అన్నది ఇంతకుముందు రోషిని కౌన్సిలింగ్ అది కూడా ఇంపార్టెంట్. ముందు ఏంటంటే అందరూ రావాలి, ఏదో సెకండ్ సండేనో లేదా 2 నెలలకు ఒకసారో అలాంటి సమయంలో అందరూ కలవాలి. కేవలం అప్పుడప్పుడు కొంచెం ఫేమస్ అయిన ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక ఎనర్జెటిక్గా మనం కౌన్సిలింగ్ అన్నది కేవలం కౌన్సిలింగ్ కాదు, మనం ఉండడమే మన ప్రెసెన్సే ఒక కౌన్సిలింగ్ అవుతుంది. సో వీఆర్ ఆల్ అందరూ ఈక్వల్ అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు కూడా గ్రహించి ఎప్పుడో 1 నెల అయితే అది ఊరికే మాటలు జరగదు, కనీసం సంవత్సరానికి ఒకసారన్నా అందరం కలిస్తే అది చాలా మంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ బ్రోషర్ దీన్ని తీసుకుని మన కళ్యాణ్ గారు చెప్పినట్టు, శ్రీకాంత్ చెప్పినట్టు ప్రొడ్యూసర్స్ టేబుల్ మీద ఉండాలి. అండ్ ప్రొడ్యూసర్గా ఉన్న సి కళ్యాణ్ గారే చెప్పారు, ప్రొడ్యూసర్ కంటే డైరెక్టర్ టేబుల్ మీద ఉండడం బెటరు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కూడా ఒక్కొక్కప్పుడు డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో తెలియదు కాబట్టి ఈ రోజుల్లో అది డైరెక్టర్కి అండ్ అఫ్కోర్స్ డెఫినెట్గా కో డైరెక్టర్కి. ఇంతకుముందు మన ఎవరో చెప్పారు రికమెండేషన్ ఎంత ఇస్తున్నారో కూడా అడగండి, చెయ్యండి అని. అది దాంట్లో నేను ఏకీభవించను. వాళ్ళ గౌరవానికి తగిన రికమెండేషన్ ఇవ్వాలి. ఎందుకంటే అది చాలా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీ అండ్ తర్వాత గౌరవం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి మనీ ఇంపార్టెంట్, మా మనీ కంటే ఎక్కువ గౌరవం. అంటే ఒకప్పుడు అందరూ ఏలిన వాళ్ళే. ఇంతకుముందు చెప్పారు ఈ బ్రోషర్లో, ఇంతకుముందు కళ్యాణ్ గారు చెప్పారు వాళ్ళ డేట్ల కోసం తిరిగిన వాళ్ళు, నాకు కూడా తెలుసు, తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మర్చిపోవద్దు. కౌన్సిలింగ్ అన్నది కేవలం ఆర్టిస్టులకే కాదు. డైనమిక్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు ఉన్నారు సార్, కౌన్సిలింగ్ అన్నది ప్రొడ్యూసర్స్ కూడా కావాలి, డైరెక్టర్స్ కూడా కావాలి. ఎందుకంటే నేను వాళ్ళు ఏమంటే మన వాళ్ళని అంటే యాక్టింగ్ ఆర్ట్ అన్నది కళకి దానికి ఒక రంగు, మతం, కులం, రీజన్ ఏమీ లేదండి. గొప్ప నటులు వాళ్ళు భాష రాకపోయినా కొంతమంది, సో వేరే లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి యాక్ట్ చేయడం తప్పు లేదు. కానీ మన వాళ్ళని మర్చిపోకండి. అండ్ డైరెక్టర్స్ కూడా నేను మొన్న ఒక మంచి సినిమా, కొత్త సినిమా తీసే ఒక డైరెక్టర్, యంగ్స్టర్ ఫస్ట్ సినిమానే తీశారంటే మా వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ఆ డైరెక్టర్ దొరుకుతారంటే చూడండి మేము సినిమా తీద్దాం అనుకున్నాం, మీరు అడగండి జయశ్రీ గారు మాకు తెలియదు అని అంటే నేను ఫోన్ చేసి పలానా డైరెక్టర్ అని అంటే లేదండి ఆయన ఇప్పుడు చిన్నగా ఏమి లేదు, ఆయన ఏదో పెద్ద పిక్చర్ చేయాలని అనుకుంటున్నారు అలా అని నాకు అనిపించింది. అలా అనుకునుంటే కె బాలచంద్ర ఉండేవాడు కాదు, అలా అనుకునుంటే ఒక దాసనారాయణరావు ఉండేవాడు కాదు, అలా అనుకుంటే కె రాఘవేంద్రరావు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ. అలాగే ఆర్టిస్ట్లో కూడా మా ఆర్టిస్ట్ని మర్చిపోకండి. కొత్తగా వచ్చే న్యూ జనరేషన్ కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుని
పోనీ కనీసం 50%, 70% బయట వాళ్ళని తీసుకొచ్చిన 40% కన్నా ఇప్పుడు ఉన్న వాళ్ళకి అవకాశం అని ఇప్పుడు వచ్చే యంగర్ జనరేషన్ చాలా మంది పాత సినిమాలు చూడండి, పాత ఆర్టిస్టులు ఎవరు, ఎందుకంటే చాలా మంది కొంతమంది ఎవరండి మాకు తెలియట్లేదు అని అంటున్నారు. తెలుగు సినిమాలు మనం తీసేది తెలుగు సినిమా, తెలుగు ఆర్టిస్టుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడుండే న్యూ జనరేషన్కి తప్పకుండా ఉంది. దయచేసి వాళ్ళు ఎవరు అని తెలుసుకుని, అలాగే వన్స్ అగైన్ ఈ వెల్ఫేర్ కమిటీ ఇంతకుముందు చెప్పారు స్కీమ్స్ అంతా, అది కూడా కొన్ని మనం డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. మన కళ్యాణ్ గారు చెప్పినట్టు కెమెరా ముందు నిల్చుని యాక్ట్ చేయడం తప్ప అంతకంటే ఆనందం ఇంకేం లేదు. నాకైతే అదే. తెలుగు భాష ఇంతవరకు రాకపోయినా నేను ఎంతసేపు మాట్లాడమన్నా తెలుగులో మాట్లాడగలను, కానీ అలాగే యాక్టింగ్ ఇంట్లో కూడా కూర్చోలేను నేను. నాకు ఓపిక ఉన్నంత వరకు దేవుడు నాకు ఈ భూమి మీద నాకు టైం ఇచ్చినంత వరకు నేను యాక్ట్ చేస్తూనే ఉంటాను, ఎందుకంటే దట్ ఈస్ మై ప్యాషన్. సో ఏది ఉన్నా వన్స్ అగైన్ శివాజీ కంటిన్యూ టు డూ ద గుడ్ వర్క్, ఎందుకంటే జెన్యూన్గా సిన్సియర్గా చేసే వాళ్ళల్లో నంబర్ 1. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈయన ఏమైనా చేయి పట్టాడంటే వదిలిపెట్టాడు, అది అయ్యేదాకా 12 అయినా సరే రాత్రి 2 అయినా సరే నరేష్ ఆ పని చేసి పూర్తి చేసేదాకా వదిలిపెట్టాడు. కాబట్టి ఇవన్నీ మంచి కాంబినేషన్, మంచి టైంలో జరిగింది. కాబట్టి మూవీ ఆర్టిస్ట్ మా మెంబర్స్ అందరికీ, ఈ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ మంచి జరుగుతుంది, జరగాలని కోరుకుంటున్నాను.